వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే 4 లిస్టులు రిలీజ్ చేసిన వైసీపీ 5వ జాబితాపై కూడా కసరత్తు మొదలుపెట్టేసింది. 4 లిస్టుల్లో ఊహించిన వారి పేర్లు ఉన్నాయి. దీంతో 5వ జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. 5వ లిస్టులో కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా ఉండే అవకాశం ఉంది. 5వ జాబితాపై కసరత్తు చేస్తోంది వైసీపీ హైకమాండ్. పలువురు నేతలను క్యాంప్ ఆఫీసులకు పిలిపించుకుంటోంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గటికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్, కె శ్రీనివాసులు కూడా సీఎం క్యాంపు ఆఫీసుకు తరలివచ్చారు. పార్టీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 4 లిస్టుల్లో 10 మంది ఎంపీలతో పాటు 58 ఎమ్మెల్యే స్థానాలను మార్చింది హైకమాండ్. వీరిలో 20 మంది ఎమ్మెల్యేలను సీట్లు నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో 5గురు జెడ్పీటీసీలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో 5వ లిస్టులో ఇంకెంతమంది సీట్లు ఓడతాయో అన్న టెన్షన్ నెలకొంది. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి. తన మనసు గాయపడిందని అన్నారాయన. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని, అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తానో త్వరలో చెప్తానని అన్నారు. అధినాయకత్వం నమ్మి ఈసారి ఏదో ఒకటి చేస్తారులే, పార్టీ విజయుడిగా ఉండాలని నేను ఒక మాట కూడా మాట్లాడకుండా మా నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్త అందరూ కూడా మరి రకరకాల ఇబ్బంది పెడతాం, రకరకాల చేస్తామంటే నేనే ఫోన్ చేసి ఏమి చేయొద్దు, మరి మన పార్టీ విజయంగా ఉన్నాం, నమ్ముకున్నాం, ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఆపినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. టికెట్ ఇవ్వాల్సి వచ్చే సమయానికి ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఒక ఎంపీ కోసం మరి ప్రణాళిక ప్రకారం చేసి మరి త్యాగం చేసినటువంటి నమ్ముకున్న పార్టీకి నమ్మినటువంటి వ్యక్తికి మరి ముందుగా ఆలోచనలు ఉంచుకొని మరి ఈ రోజున ఆ ఎంపీ చెప్పినట్టు కూడా జరిగిందని కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు.